తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదం 4 ప్రాణాలను బలి తీసుకుంది. శుభకార్యానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో బాధితుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలకు మంత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని 16వ నంబరు జాతీయ రహదారిపై గండిగుండం వద్ద ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో కారు వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 5 ఉన్నారు. ఈ దుర్ఘటనలో నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పిఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చంద్రశేఖర్ కుమారుడితో పాటు కారు డ్రైవర్ సహా మరో 2 అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విశాఖ సిపి శంకబ్రత బాగ్చి పోలీసులు అధికారులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై హోంమంత్రి అనిత, మంత్రులు డోలా, మండిపల్లి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.